మీ అందరికీ నమస్కారం పెట్టి నేను పెద్దోన్నాను, అలాగే మీకు నమస్కారం పెట్టకుండా నేను చెడ్డోను కూడా అవును. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. నేనైతే ఆపుకోలేక మంచిగా ఉన్న లొకేషన్ అంతా క్యాప్చర్ చేసి ఒక వీడియో కింద మ్యాక్సిమం చేసా. వీలైతే మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. వీలైనంత వరకు వీడియోని అందరికీ షేర్ చేయండి మామ. వీలైనంత వరకు గోదావరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దూరంగా ఉండండి, ఎందుకంటే గోదావరి చాలా రెడ్గా ఉంది, ఎర్రిపెక్కిపోయిందంటే ఎర్రితో ఉందన్నమాట గోదావరి అంతా. మ్యాక్సిమం ఎవరైనా నీటిలో దిగితే ఇంకా వదలదనమాట, ఆ ఎర్రికి ఇంకా లాగేసుకుంటుంది. సో మీరు చూస్తున్నారు కదా గోదావరి ఎంత రెడ్గా ఉందో. నా చేతిలో బిస్కెట్ ఉంటాయి వెంటనే నీటిలో ముంచుకొని తినేసేవాడిని, ఎందుకంటే వాటర్ అంతా అలా రెడ్గా ఉంది, సేమ్ కాఫీ లాగే ఉంది. ఈడేదో పిక్చర్లో వాగుతున్నాడు మీరైతే అనుకుంటున్నారు. సో మీరు కూడా చూస్తే అలాగే ఫీల్ అవుతారు, సేమ్ కాఫీ లాగా ఉంది. సో నేను చెప్తున్నాను కదండి, మీరు పట్టుకెళ్ళి ఇంట్లో మాత్రం తాకండి, ఎందుకంటే మీకు మంచి వస్తాయి ఇన్ఫెక్షన్స్, డిసీజెస్ లైక్ మలేరియా ఇటువంటివన్నీ వస్తాయి. సో మేమైతే మన కస్టమర్స్ని అయితే దింపేసాం ఇప్పుడే. మేమైతే ఇప్పుడు జస్ట్ నేను సాయంత్రం అయితే నీటిలో వల అయితే పెట్టాం, దాన్ని అయితే ఇప్పుడు మళ్ళీ బోట్లో లాక్కోవడానికి వెళ్తున్నాం. దాంతోపాటు మంచిగా చేపలు అయితే కూడా పడ్డాయి. మీ అందరికీ తెలుసు కదా, సలార్ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, కాన్సర్ ఎరుపెక్కాల. అలాగే గోదావరి కూడా చాలా రెడ్గా అయిపోయింది, అలాగే ఉందన్నమాట ఇప్పుడు పరిస్థితి అంతా ఇక్కడ. సో ఇప్పటి వరకు నేను చెప్పిన సోళ్ళంతా విన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. వీలైనంత వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే మా వాళ్ళు చూస్తున్నారు కదా, నీటిలో అయితే వల పెట్టారు, వాళ్ళైతే ఎత్తుతున్నారు, మేమైతే ఇప్పుడు ఎత్తడానికి వెళ్తున్నాం. మ్యాక్సిమం చూసారు కదా ఎలా ఉందో, మొత్తం అంతా ఎండిపోయింది వాటర్ అనేది. అలాగే అనకొండ సినిమా చూసారు కదా, కొండచాల అనకొండ ఇది మూవీ ఉంటుంది, మంచి మూవీ. ఆ మూవీలో ఎటువంటి గ్రాస్ ఉంటుంది అలాగే ఉంది, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. సో వాటర్ కూడా అలాగే ఉంది, లొకేషన్ కూడా అలాగే ఉంది. మీరు కానీ చూసారంటే ఇంకా వదలరు. ఇంకా ఇదే నేను తెలుసు కదా, నేను కోనవరం కింగ్. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, నా ఫేస్ కొంచెం బాగోదు, ఆ విషయం నాకు తెలుసు. సో ఇంకా ఆ విషయం వదిలేండి, ఇప్పుడైతే వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాం. నేనైతే బోట్లో వాళ్ళు లాగుతున్న వీడియో అయితే కట్ చేశాను, ఎందుకంటే ఆ వాళ్ళు నేనే లాగాలి. ఒకవేళ నేను వీడియో తీసుకున్నానంటే మా నాన్న 2 నాకు ఇస్తాడు అనమాట ఒక కర్రతో. సో ఇప్పుడైతే చేపలు చూసారు కదా, ఇంకా మళ్ళీ మనం రిటర్న్ బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు మిగతా చేపలని మొత్తం చూపిస్తా. సో ఇవైతే మీకు తెలుసు కదా, ఇసుకలో పుట్టి ఇసుకలో పెరిగితే దొందులు అంటారు, మీ భాషలో ఏమంటారు నాకైతే తెలియదు, మా భాషలో అయితే చేపలు అంటారు. సో వీలైనంత వరకు మీకు నచ్చితే ఈ చేపలు, వీలైనంత వరకు ఇలాంటి చేపలన్నీ మీరు వేపుకోవాలి, అంటే నూనెలో వేసి బాగా వేపాలి. ఇదైతే మనకు తెలుసు కదా రొయ్య, ఇటువంటి రొయ్యలు ఇలాంటి ఎర్రగోద ఉన్నప్పుడు అసలు తినకండి, ఎందుకంటే దాంట్లో మ్యాక్సిమం పైన డొక్క తప్ప ఏముండదు, లోపలంతా డొల్ల. ఏమండి బాబు, ఇంకా చూసిన చాలు కానండి బాబు, చేపలు ఆపండి. మీకు నచ్చే ఉంటాయిలే ఈ చేపలని, నాకు కూడా తెలుసు ఆ విషయం. సో ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను చూడండి, ఇదైతే బుడకాయలరా అంటారు, దీని గోరు చూసారా 3 కేజీలు ఉంటుంది, దీని బాడీ అయితే 1/2 కేజీ ఉంటుంది. సో వీడియో మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. సో వీడియోని అందరికీ షేర్ చేసిండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఈ కాలరా అనేది ఎందుకు పుట్టిందో నాకు తెలియదు, దేవుడు పాపం దీన్ని ఎలా పుట్టించో నాకు అర్థం కాలేదు. సో బాయ్.